దీన్ని చేయడానికి ముందు ఆహారం చాలా ముఖ్యం. ఎటువంటి ఆహారం తీసుకోవాలో కృష్ణుడు చెబుతున్నాడు. ముఖ్యంగా అందరూ యువతరం ఇవాళ బయట ఎక్కువ హోటల్లో పడి తింటున్న వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి, భగవద్గీత మన తిండి గురించి కూడా చెప్పింది. సరైన ఆహారం లేకపోతే నీకు సరైన బుద్ధులు ఉండవు. ఏ రకమైన ఆహారం తినాలి మనిషి? ముందు అన్నిటికీ ముందు బతుకుండాలంటే ఆహారం తినాలి. అన్నిటికంటే మూలమైనది ఆత్మజ్ఞానం అయినప్పుడు ఆత్మజ్ఞానం పొందాలంటే శరీరం ఉండాలంటే అన్నం తినాలి. ఇవాళ మనం తింటున్న అన్నం సరైందేనా? అన్నం సరైంది కానప్పుడు బుద్ధులు కూడా సరిగ్గా ఉండవండి. అందుకే మనకి సంస్కృతిలో ఒక మాట ఉంది, గమనించండి. అడ్డమైన గడ్డి తినడంట. వాడు తిన్నది లంచం అండి. వాడు అసలు ఏం తినలా, బిస్కెట్ కూడా తినలా. ఓ 10 లక్షలు లంచం పుచ్చుకుంటే అడ్డమైన గడ్డి తినడం ఏంటండి? వాడు తినలేదు, అది గడ్డి కాదు, అది అడ్డంగా లేదు. ఈ మాట ఏమిటి? ఇదే జాతీయం అంటారు భాషలో. అడ్డమైన గడ్డి అంటే అర్థమైన గడ్డి తినేది దున్నపోతు తింటుంది. మామూలు పశువులు కూడా తినవు, గేదెలు కానీ ఆవులు కానీ మంచి గడ్డి తినవు. దున్నపోతుంది అడ్డమైన గడ్డి.